10 ఎలిగేషన్లు, 9 ఎఫ్ఐఆర్లు, 8 కంప్లైంట్లు, 7 అరెస్టులు, 2 అబ్స్కాండ్లు. దిస్ ఈజ్ రిగార్డింగ్ లేటెస్ట్ టీసీఎస్ కాంట్రవర్సీ అబౌట్ సెక్షువల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ అండ్ రిలీజియస్ కన్వర్షన్. ఎస్, నేను ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ లాగా నేను నేమ్ డిస్క్లోజ్ చేయకుండా ఒక ఎంఎన్సీ, ఒక టాప్ ఎంఎన్సీ అలా సొల్లు కాకుండా డైరెక్ట్గా చెప్దాం. ఎందుకంటే మనకి కంపెనీ ప్రాఫిట్లు వచ్చినప్పుడు ఏమో నేమ్ తీసుకోవడం, అలాగే సేఫ్టీ విషయాల్లోకి వచ్చేసరికి నేమ్ డిస్క్లోజ్ చేయకుండా ఉండడం అది కాదు, కరెక్ట్ కాదు. తల్లి బిడ్డ అన్యాయం తప్పు జరిగితే మనం అడ్రస్ చేయాలి. సో దిస్ హ్యాపెన్ ఇన్ నాసిక్ అనే సిటీలో జరిగింది. ఆ కంపెనీ పేరు టీసీఎస్. అండ్ ఇందులో చిన్నది కన్ఫ్యూజన్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్ లైక్, అంటే ఐటీ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐటీ కాదు, అది బీపీఓ. బట్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఇట్ కమ్స్ అండర్ టీసీఎస్. సో టీసీఎస్ బీపీఓ నాసిక్ సిటీ, ఇది సీన్ ఎస్టాబ్లిష్మెంట్. సో డీటెయిల్గా చెప్తా అసలు ఏం జరిగింది, ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు ఉంది, దీంట్లో అసలు ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, మనం ఏం చేయాలి, వర్క్ అరౌండ్ ఏంటి, అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అవి ఏం చేయాలనేది క్లియర్ డీటెయిల్ మాట్లాడతా. సో వీడియో ఇప్పుడు కాకపోయినా పూర్తిగా చూసి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఒక లైక్ చేయకపోయినా కూడా షేర్ చేయండి, సో దట్ అర్థమవుతుంది. ఎంతమంది ఇలా ఇంకా నాకు తెలిసి చాలామంది ఇది ఫేస్ చేస్తూ ఉండుంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ కూడా మాట్లాడతా. సో వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఏం కామెంట్ చేయాలనేది. బట్ షేర్ చేయండి సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. మనది ఓన్లీ లిమిటెడ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది కాబట్టి మరీ వర్త్ అనిపిస్తేనే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మార్చి నెలలో ఒక అమ్మాయి కంప్లైంట్ రైజ్ చేసింది. నాసిక్ సిటీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేసింది. ఆ బీపీవీలో పనిచేసిన ఒక అమ్మాయి, టీసీఎస్ బీపీవీలో పనిచేసిన ఒక అమ్మాయి. ఏందిరా అంటే, ఇలాగా ఆ కంపెనీలో ఒక సిండికేట్, ఒక బ్యాచెస్ కింద ఫామ్ అయ్యి ఇలాగా చాలా ఎలిగేషన్స్, 10 ఎలిగేషన్స్. మీకు హై లెవెల్లో చెప్పాలంటే ఇట్స్ రిగార్డింగ్ సెక్షువల్ హెరాస్మెంట్, మెంటల్ టార్చర్, నమాజ్ చేయమని ఫోర్స్ చేయడం, బీఫ్ తినమని ఫోర్స్ చేయడం, రిలీజియన్ అంటే మతాన్ని కన్వర్ట్ చేసుకోమని ప్రెజర్ చేయమనడం, ఒకవేళ చేయకపోతే ఈ జాబ్ రిస్క్లో ఉంటుంది, నీకు ప్రమోషన్ రాదు ఇలా అని చెప్పి బెదిరించడం, ఇలాగా మొలస్టేషను, ఇంకా చాలా. సో ఆన్ ఏ హై లెవెల్ మెంటల్ హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ కోర్షన్ అంటారు, అంటే మతాన్ని కన్వర్ట్ చేయమని ప్రెజర్ చేయడం, ఇవి జరుగుతున్నాయని చెప్పి ఆమె కొత్తగా వచ్చిందన్నమాట. ఆల్రెడీ మిగిలిన వాళ్ళు తెలుసు కానీ భయపడుతున్నారు. బట్ ఈ అమ్మాయి ధైర్యంగా కంప్లైంట్ రైజ్ చేసింది పోలీస్ స్టేషన్లో. ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ దిస్ గర్ల్. కానీ ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది అమ్మాయి? ఇక్కడ వరకు రావాల్సిన లేదే. ఇదంతా ఎవరు హ్యాండిల్ చేయాలి? ఇదంతా సోకాల్ ఎంఎన్సీ కంపెనీస్లో వాళ్ళే హ్యాండిల్ చేయాలి. పాష్ టీమ్స్ అని ఉంటాయి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పి. ప్రతి కంపెనీకి ఉంటుంది, మిడ్ రేంజ్ కంపెనీకి ఉంటుంది, ఎంఎన్సీకి ఉంటుంది, నార్మల్ స్టార్టప్ కంపెనీ. అది ఎందుకంటే అది మ్యాండేట్. అయినా ఆ పాష్ టీంలోనే ఇలాంటి కీటకాలు ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ దిస్ షుడ్ బి హ్యాండిల్ బై హెచ్ఆర్. అక్కడ హెచ్ఆర్ సిస్టమ్ దారుణంగా ఫెయిల్ అయింది. ఆ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేస్తే ఏమన్నారంటే, ఒక ఆవిడ, ఆ మహిళ ఏమన్నారంటే, ఇది చూడాలి మీరు, ఇది చాలా కామన్ ఎంఎన్సీలో అని చెప్పి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మీరు జాబ్లో రిస్క్లో ఉంటే అని అన్నారంట. ఆమెని వేసేసారులేని కానీ. సో హెచ్ఆర్ సిస్టమ్ ఆవిడ ఫెయిల్ అయింది, పాస్ట్ టీమ్ ఫెయిల్ అయింది కాబట్టి అమ్మాయి ఈ స్టేజ్ వరకు రావాల్సి వచ్చింది. ఓకేనా? సో అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేస్తే 8 మంది వచ్చి రియాక్ట్ అయ్యి ఎఫ్ఐఆర్లు 8 కంప్లైంట్లు రైజ్ చేస్తే, అందులో 7 అమ్మాయిలు, ఒక అబ్బాయి కంప్లైంట్ రైజ్ చేస్తే, అదే బీపీఓ, అదే ఓన్లీ ఆ బ్రాంచే, మళ్ళీ చెప్తున్నా ఆ బ్రాంచే. అప్పుడు 9 ఎఫ్ఐఆర్లు డిఫరెంట్ బ్రాంచెస్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు రైజ్ అయ్యాయి. 9 మంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అదిడా మ్యాటర్. ఇందులో హస్తంలో ఒక్క అబ్బాయి లేదు, ఇది పెద్ద సిండికేట్. దీనికోసం స్పెషల్గా టీములు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఆడుతున్న పెద్ద గేమ్ ఇది. దీని మీద సెపరేట్ వాట్సాప్ గ్రూపులు, దానికి మానిటరింగ్ ఒక టీము. వీళ్ళు ఏం చేస్తారంటే, కొత్తగా ఎవరు వస్తున్నారు, అందులో అమ్మాయిలు ఎవరు, అందులో హిందువులు ఎవరో, వాళ్ళని ఎలా కన్వర్ట్ చేయాలి, వాళ్ళని ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, వాళ్ళని ఎలాగా మొలెస్ట్ చేయాలి, ఇవన్నీ ఒక పెద్ద ఛానలే ఉంది. సో 9 ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయితే, అంటే 9 మంది ఉన్నారు. ఇంకా చాలామంది దొరుకుతారు. ఇన్వెస్టిగేషన్ సెపరేట్ ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. 7 దొరికారు. అందులో 6 జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, 1 పోలీస్ కస్టడీలో ఉన్నారు, 2 అబ్స్కాండ్ అయ్యారు.
యాజ్ ఆఫ్ నో లేటెస్ట్ స్టాట్స్ అయితే ఇది. ఓకేనా. సో పోలీసులు చెప్తుంది ఏందిరా అంటే ఇప్పుడు ఓవరాల్గా పోలీసులు ఇప్పుడు ఎంప్లాయీస్ కొంతమంది బయటకు వచ్చి ధైర్యంగా వచ్చి చెప్తుంది, ఇది ఏదో ఈరోజు శనివారం ఆదివారం స్టార్ట్ అయింది కాదు, ఇది కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. ఇక్కడ సీనియర్స్ పెద్ద పెద్ద అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సీనియర్ టీమ్ లీడర్లు మేనేజర్లు సీనియర్ మేనేజర్లు ఆ వెర్టికల్స్లో ఉన్న వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలో ఫామ్ అయ్యి ఇలాగా ఒక నిఘా వేసి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని ఎస్పెషల్గా కొంతమందిని కమ్యూనిటీలను టార్గెట్ చేస్తూ అందులో కూడా ఎక్కువ మందిని అమ్మాయిలు టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇలా మొలెస్ట్ చేయడము, ఇలా బ్లాక్మెయిల్ చేయడము, ఇలా బెదిరించడము, పెళ్ళికి ముందే కమిట్మెంట్లు అడగడము, టార్చర్ చేయడం. ఇలాగా ఏమైనా నీ జాబ్ పోతుంది, నీకు ప్రమోషన్ రాదు, నువ్వు ఇలానే ఉండిపోతావు. ఇంకొంతమంది ఇంకొంచెం అహెడ్ వెళ్ళి బీఫ్ తినమని ప్రెజర్ చేయడము, నమాజ్ చేయమని ప్రెజర్ చేయడము, రిలీజియన్ని కన్వర్ట్ చేయడము. ఏమిరా 2026లో కూడా అంటే మతం గురించి కొట్టుకోవడమే దరిద్రం అంటే మతాన్ని మళ్ళీ కన్వర్ట్ చేయమన్నాం. అప్పటికీ ఆ కన్వర్ట్ చేయమని చెప్పిన పిచ్చోళ్ళకి అర్థం కాదు మీరు మతం ఎందుకు పెట్టుకున్నారు. ఫస్ట్ మనం భూమి మీద ల్యాండ్ అవ్వగానే మనం కొంతమంది హిందువులు కొంతమంది క్రిస్టియన్లు కొంతమంది ముస్లింలు ల్యాండ్ అవ్వాలి కదా, మనం క్రియేట్ చేసుకుంది ఎందుకు. లైఫ్ స్టైల్ ఇలా బతకాలి, ఇలా బతికితే ఇలా బతకాలి మంచిగా, ఇలా బతకూడదు అని చెప్పి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు ప్రతి మతం వాళ్ళు. ఏ మతం వాడు ఇలా ఒకరిని తొక్కుకొని వెళ్ళాలి ఒకరిని చంపుకొని వెళ్ళాలని లేదు కదా. ఇది మనం క్రియేట్ చేసుకునేది, అది న్యాచురల్గా జరగాలి. నేను ఆ మతంలో ఉండాలనుకుంటే ఉంటాను, లేదంటే పోతాను. అసలు నాకు మతమే వద్దన్నోడు కూడా బోలు మంది ఉంటారు. అలాంటి మీకే రైట్ ఉందని చెప్పి కన్వర్ట్ చేయమని చెప్పి ఇలా ప్రెషర్ చేయడానికి ఇంకా 2026లో ఇండియాలో ఇది నడుస్తుంది. 2026 ఇండియాలో అది ఒక టాప్ కూడా కాదు, లార్జెస్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఐఎమ్ రిపీటింగ్, లార్జెస్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఇంకా నడుస్తుంది. ఇది జరుగుతున్న పత్యాపారం. సో ఎస్ఐటి స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్లో మొత్తం ఇంకా డీటెయిల్గా ఈ సిండికేట్ ఎంత పెద్దది, దీన్ని వెనక ఉన్న బడా వాళ్ళు ఎవరు, ఇది ఎక్కడితో ఆగదు. నాకు తెలిసి ఇంతగా గట్టిగా జరుగుతుంది. పాస్ట్ టీమ్ని హ్యాండిల్ చేస్తున్నారు, హెచ్ఆర్ సిస్టమ్ని హ్యాండిల్ చేస్తున్నారు అంటే చాలా పెద్ద హస్తాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు ఓన్లీ ఈ బ్రాంచ్తోనే సరిపోతుందా, వేరే బీపీఓ బ్రాంచ్లకు కూడా ఉందా, లేకపోతే ఐటీ సర్వీసెస్ అది సర్వీస్ బేస్డ్ అవ్వచ్చు, ప్రోడక్ట్ బేస్డ్ అవ్వచ్చు, సర్వీస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ అవ్వచ్చు, టీసీఎస్లో ఇంకే బ్రాంచుల్లో నడుస్తున్నాయి అన్నీ బయటకు వస్తాయి. వన్స్ ఇవి బయటకు వచ్చిన తర్వాత టీసీఎస్ అనే కాదు ఇది మంచిదే జరగడం, మిగిలిన కంపెనీస్లో కూడా గట్టిగా ఆడిట్ జరుగుద్ది. నేమ్ సేక్ పాస్ట్ టీంలు ఉండడం కాదు, పాస్ట్ టీం వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు మళ్ళీ రీఆడిట్ జరుగుద్ది, అది మంచిదే. సో ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ దీని రూట్ కాజ్ ఎందుకు ఇలా, అసలు ఫస్ట్ ఇది ఎందుకు ఇలా అయింది అంటే పవర్ మిస్యూజ్. ఎక్కడైనా సరే పవర్ మిస్యూజ్ అవ్వకూడదు, అది ఐటీ కంపెనీలో అయినా బయట అయినా సరే పవర్ మిస్యూజ్ అయితే ఇలానే ఉంటుంది. ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్న టీమ్ లీడ్స్ కానీ మేనేజర్లు కానీ సీనియర్ మేనేజర్లు కానీ డెలివరీలు కానీ వాళ్ళ పవర్ని ఇలా మిస్యూజ్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఆ బ్లాక్మెయిలింగ్ చేయడం వల్ల మన జాబ్ ఎక్కడ పోతుంది, అసలే రెసిషన్ నడుస్తుంది, మన జాబ్ కాపాడుకోవడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి మనం నెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. ఇంకోటి దారుణంగా హెచ్ఆర్ సిస్టమ్ ఫెయిల్ అయింది. హెచ్ఆర్ అంటేనే హ్యూమన్ రిసోర్స్. అక్కడ అంటే మీరు ఓన్లీ హైరింగ్ అప్పుడే రెస్పాన్సిబిలిటీ కాదు, హెచ్ఆర్ సేఫ్టీ డ్యూరింగ్ ద జాబ్, వర్క్ స్టేషన్ అవంతా మీరు చూసుకోవాలి. మీరు అవేమీ చూసుకోకుండా మీరే అందులో ప్రథమంగా కీ రోల్ ప్లే చేస్తున్నారంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి హెచ్ఆర్ సిస్టమ్ అంత దారుణంగా ఇక్కడ ఫెయిల్ అయింది. హెచ్ఆర్ సిస్టమ్ ఫెయిల్ అయింది, హెచ్ఆర్ సిస్టమ్తో పాటు పాష్ ఫెయిల్ అయింది. ఇంకా పాష్ ఎందుకు, 4 గీసుకోవడానికి పాష్ ఎందుకు? సో ఇన్ని ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడ వరకు జరిగింది, ఇక్కడ వరకు వచ్చింది. సో దీనికి ఏంద్రా అంటే ప్రివెన్షన్ నాకు తెలిసి చాలా ఇందులో మనం ఏదో అనుకుంటే అబ్బాయిలు కూడా సఫర్ అవుతారు, కాకపోతే ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలు సఫర్ అవుతారు, బట్ అబ్బాయిలు కూడా సఫర్ అవుతారు. కొన్ని ఫేక్ ఎలిగేషన్లు కూడా వచ్చి వాళ్ళ లైఫ్లు కూడా నాశనం అయిపోయినాయి. సో దేనికైనా కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి. మీరు ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ధైర్యంగా ఎవిడెన్స్ సేకరించండి. అది చాట్ అవ్వనివ్వండి, ఫోన్ కాల్ అవ్వండి, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఈ రోజుల్లో ఎంతసేపు రికార్డ్ చేయడం వాళ్ళకి తెలియకుండా వాయిస్ రికార్డ్ అవ్వండి, అవన్నీ క్యాప్చర్ చేసుకుని ఆ కాంక్రీట్ ఎవిడెన్స్ అంతా డాక్యుమెంట్ చేసుకుని ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్తే అది మీకు మోరల్గా ఒక బూస్టప్ వస్తుంది, ఒక భరోసా. తర్వాత ఈ కాంక్రీట్ ఎవిడెన్స్ అంతా తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఈమెయిల్ చేయాలి. ఎప్పుడైనా అది ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అంటే మీరు కమ్యూనికేట్ చేశారు అని చెప్పి. ఎవరికి ఈమెయిల్ చేయాలి? ఒక హెచ్ఆర్కి 2 హెచ్ఆర్ కదా, హెచ్ఆర్ అందరికీ కలిపి ఒక డొమైన్ ఉంటుంది. ఆ మెయిల్ కొడితే 30-40 హెచ్ఆర్లు అందరికీ వెళ్ళిపోతుంది, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ హెడ్, హెచ్ఆర్ మేనేజర్ ఉంటాడు అండ్ పాస్ట్ టీమ్, వీళ్ళందరికీ కలిపి కొట్టేస్తే డీటెయిల్డ్గా.
సో ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది మీ సైడ్ నుంచి, నేను కమ్యూనికేట్ చేసి ఇది నా ఎవిడెన్స్ అని చెప్పి. అప్పుడు 199 ఎదవలు ఉన్న ఒక్కడ మంచోడైనా ఉంటాడు కదా టీంలో, వాడు రెస్పాండ్ అవుతాడు కదా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవసలు. అప్పుడు కూడా 100 కల్తీగాలంటే అప్పుడు మనం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి. అప్పుడు కూడా ఎలా వెళ్తాం, మీరు చెప్తారు నేను ఇలా ఫేస్ చేశాను, ఇవి నా ఎవిడెన్స్, ఇది నా హెచ్ఆర్కి కమ్యూనికేట్ చేశాను, పాజిటివ్ కమ్యూనికేట్ చేశాను, బట్ స్టిల్ ఐ హ్యావెంట్ గాట్ ఎనీ రెస్పాన్స్, ఇన్ఫ్యాక్ట్ నాకు రిటర్న్లు ఇవి వచ్చే ధమ్కీలు వచ్చాయని చెప్పి మీకు బాగుంటుంది సాలిడ్గా. సో మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేయాల్సింది ఎవిడెన్స్ సహకరించండి. సహకరించి వెర్బల్గా అస్సలు ఎప్పుడు చెప్పొద్దు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే హెచ్ఆర్లో సగం మంది దొంగన కొడుకులు ఉంటున్నారు, వాళ్ళ మెంబర్సే ఉంటారు చాలామంది. సో మీరు చెప్తే వాళ్ళు ఎలక్ట్ అయిపోతారు. నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి ముందుగానే స్కెచ్ చేసుకుంటారు, ఎందుకంటే మీకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంటారు, పెద్దగా సిండికేట్ బ్యాచ్ ఉంది కాబట్టి వెర్బల్గా ఎవరితో కమ్యూనికేట్ చేయొద్దు. దీని గురించి నమ్మకస్తులతోనే డిస్కస్ చేయండి, చేసి ఎవిడెన్స్ క్యాప్చర్ చేసి నేను చెప్పినట్టు ఈమెయిల్ చేయండి. దాన్ని ఎవడు అండూ చేయలేడు. అప్పుడు ఇలాంటివి సెటరేట్ అయిపోతాయి. మీరు అలా కాకుండా వర్బల్గా కమ్యూనికేట్ చేస్తాము చాలామంది తేడాగాలు ఉన్నారు. సో ఎవరైనా ఫేస్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే దయచేసి ఆ పని చేయండి. అప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటుంది. బట్ ఈ విషయంలోకి వచ్చేసరికి టీసీఎస్ చైర్మన్ నటరాజన్ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. 0 టాలరెన్స్ టువర్డ్స్ సెక్షువల్ హెరాస్మెంట్, 0 టాలరెన్స్ టువర్డ్స్ మెంటల్ హెరాస్మెంట్, 0 టాలరెన్స్ టువర్డ్స్ కోర్షన్ అంటున్నారు ఆయన. ఓకే అన్నారు, బట్ ఏంటి ఇంప్లిమెంటేషన్ ఏంటి నెక్స్ట్? స్ట్రిక్ట్గా చూస్తాం, వన్స్ వెడ్డిక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తాం, టెర్మినేట్ చేస్తాం. ఓకే వాళ్ళు సస్పెండ్ చేసి టెర్మినేట్ చేస్తారు, బాధితులకి మీరు ఇచ్చేది ఏంటి? మెంటల్గా భరోసా ఏమేస్తున్నారు? అండ్ ఇప్పుడు మీరు కాంపన్సేట్ చేయాలి కదా, ఎంతో కొంత కాంపన్సేట్ చేయాలి, మనీ వైజ్లో కానీ వాళ్ళ కెరీర్ వైజ్ కానీ కొంచెం ప్రమోట్ చేయడం ఎక్కడికో చేయాలి కదా, ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు కదా. అలాగే బాధితులు కొంతమంది ఉన్నారు, ఇంకెంతమంది బాధితులు ఉన్నారో కూడా మీరు తెలుసుకోవాలి కదా, మీరు ఆ వర్క్ కూడా చేయాలి కదా. అండ్ ఈ సిండికేట్ ఎంత పెద్దదో మొత్తం మీ బ్రాంచెస్ అంతా కూడా చెక్ చేయాలి కదా. ఇవన్నీ చెక్ చేయాలని కోరుకుంటున్నాను. టీసీఎస్ అనే కదా, ప్రతి కంపెనీ ఒకసారి రీఆడిట్ చేసి ఒకసారి ఆర్గనైజేషన్ అంతా కరెక్ట్గా ఉంది, ఈ పాజిటివ్లో కల్తీగాలు ఎవరు ఉన్నారో, అసలు ఇలాంటి కమ్యూనిటీస్ ఎందుకు ఫామ్ అవుతున్నారు, ఇది ఓన్లీ స్పెసిఫిక్ రిలీజియన్ కమ్యూనిటీ అని కాదు, చాలా కంపెనీలు ఇలాగా కమిటీలు అంటేనంటే చిన్న చిన్న గ్రూపుల్లో ఫామ్ అయ్యి ఇలాంటి హెరాస్మెంట్లు చేస్తున్నారు. సో ఇలాంటి దొంగనా కొడుకులందరినీ పట్టుకొని తీసి పారదొప్పితే అప్పుడు సెటరేట్ అవుతారు. అది సో ఏదైనా మీరు చేయాల్సింది ఎవిడెన్స్ క్యాప్చర్ చేసుకోండి. నో వర్బల్ కమ్యూనికేషన్, డైరెక్ట్ ఈమెయిల్, డన్ అండ్ డస్టెడ్. ఓకే, సో ఇది రిగార్డింగ్ టీసీఎస్ లేటెస్ట్ కాంట్రవర్సీ. సో మీరు ఎవరైనా ఇలాంటివి ఫేస్ చేస్తే మీరు అందులో నుంచి అలాంటి బయటకు వచ్చారు, అలాంటివి ఏమైనా టిప్స్ లాంటివి ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా విలువైంది, వేరే వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.